మిథిలా నగరం ఆ రోజు పూలు దీపాలతో వెలిగిపోయింది. సీతాస్వయంవరం మొదలైంది. దేశం నలుమూలల నుండి రాజులు వీరులు వచ్చారు. అందరి లక్ష్యం ఒకటే, రాజకుమారి సీతను వరించటం. మధ్యలో బంగారు వేదికపై ఉన్నది శివధనుసు, శివుడి మహాధనుసు. నిబంధన ఒకటే, దానిని ఎత్తి తీర్చగలవాడే సీతను పొందగలడు. చాలామంది ప్రయత్నించారు, కాని ఎవరికీ కదలలేదు. హాలులో నిశ్శబ్దం, అందరి చూపులు ఒకటే. అప్పుడు ఋషి విశ్వామిత్రుడు రాముడిని ముందుకు పిలిచాడు. రాముడు శివధనుస్సు ముందు వంగి నమస్కరించాడు. ఆయన చేతులు ధనుసును తాకగానే దివ్యశక్తి అతనిలో మేల్కొంది. ఒక్క క్షణంలోనే రాముడి ధనుస్సును ఎత్తి తీర్చబోతుండగా గర్జనతో ధనుసు రెండు ముక్కలై విరిగిపోయింది. ప్రజలు ఆశ్చర్యంతో నిశ్చలమైపోయారు. జనకమహారాజు ఆనందంతో రాముడిని విజేతగా ప్రకటించాడు. సీతాదేవి పూలమాలతో ముందుకు వచ్చి ప్రేమతో రాముడి మెడలో వేసింది. ఆ క్షణంలో దేవతలు ఆకాశం నుండి పూలవర్షం కురిపించారు. ఇది సాధారణ వివాహం కాదు. ఇది ధర్మం, ప్రేమ మరియు దివ్య విధి కలిసిన క్షణం. రాముడు మరియు సీత శాశ్వత బంధానికి ఆరంభం.